ఇవి ఎక్కడ కనిపించినా వదలొద్దు. వీటి రిజల్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఆయుర్వేదంలో కూడా ఇప్పటికీ వీటిని యూజ్ చేస్తున్నారు. స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవుతుంది, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ కూడా మటుమాయం అయిపోతాయి. జన్మలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది 100% కూడా ఆయుర్వేదిక్ రెమెడీ. రూపాయి కూడా ఖర్చు లేదు. ఇది మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా వదలొద్దు. ఒక్కసారి ట్రై చేయండి. ఇది మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ మీద నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, యాక్ని, అలాగే స్కిన్ మీద ఉన్న రింకెల్స్, ఫైన్ లైన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఒక్క రెమెడీ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే వేటికైనా యూజ్ అవుతుంది. మీకు స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా, స్కిన్ మీద మాకు పిగ్మెంటేషన్ ఉంది, నల్ల మచ్చలు ఉన్నాయి అనుకున్నా అన్నిటికీ కూడా ఇది ఒక్కటి సరిపోతుంది అనమాట. ఇది నేను చెప్పేది అయితే చాలా చాలా స్పెషల్. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎప్పుడు కూడా నేను షేర్ చేయలేదు. ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పినందుకైనా మీ ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ ఏంటిది అనుకుంటున్నారా? అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే. వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. నేను చెప్పబోయే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయితే శంకుపూలు. ఈ శంకుపూలు అనేవి మన చుట్టుపక్కల ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి. ఈ శంకుపూలు గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పారు. వీటి బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇవి మన స్కిన్కి యూజ్ అవుతాయి, హెయిర్కి యూజ్ అవుతాయి, అలాగే వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. మన శరీరంలో ఉన్న చాలా రకాలైన వ్యాధులను నయం చేయడానికి కూడా యూజ్ చేస్తారు. నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ మీద మచ్చలను రిమూవ్ చేసుకోవడానికి. వీటిని మనం డ్రై ఫ్లవర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సో మీ దగ్గర డ్రై ఫ్లవర్స్ అన్న యూజ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్లో హాట్ వాటర్ తీసుకోవాలి, వేడి నీళ్ళు. తర్వాత ఇందులో 5 నుండి 6 వరకు శంకుపూలను యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అనేది అలా వదిలేయండి. 10 మినిట్స్కి కొంచెం కొంచెం కలర్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఒక 10 మినిట్స్ అనేది సరిపోతుంది. మనం వీటిని వదిలేస్తే 10 మినిట్స్కి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ని తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను స్క్రబ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసి శంకుపూల వాటర్ని తగినంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన సూపర్ సింపుల్ స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ స్క్రబ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీ ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేయడానికి, ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవడానికి. ఈ రోజుల్లో అందరికీ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువగా వస్తున్నాయండి. పార్లర్కి వెళ్తే వాళ్ళు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవర్తో రిమూవ్ చేస్తారు. అది చాలా పెయిన్ఫుల్, బట్ అది కొంతమందికి నచ్చదు. తర్వాత స్కిన్ మీద మచ్చలు కూడా పడతాయి అన్నమాట ఆ రిమూవర్తో రిమూవ్ చేస్తే. ఈ ప్రాసెస్ ఏంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ స్క్రబ్ అయితే 2 మినిట్స్ అనేది మీ ఫేస్ మీద స్క్రబ్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకోండి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ మీద ఉన్న జిడ్డు, మురికి అంతా రిమూవ్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అస్సలు ఉండవు అనమాట. సో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సెకండ్ వచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను జెలటిన్ పౌడర్. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ జెలటిన్ పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శంకుపూలు వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. జెలటిన్ పౌడర్ లేకపోతే మీ దగ్గర ఏదైనా పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది కదా, మీకు నచ్చిన బ్రాండ్ ఎవరీ యూత్ కానీ ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి కదండి. పీల్ ఆఫ్ మాస్క్ ఏదైనా పర్వాలేదు. సో పీల్ ఆఫ్ మాస్క్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి జెలటిన్ లేదు అనుకున్నప్పుడు. ఓకే, తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టి, వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న జెలటిన్ పౌడర్ బౌల్ ఉంది కదా, సో ఆ బౌల్ని పెట్టి ఒక 2 మినిట్స్ అనేది కంటిన్యూగా కలుపుతుంటే మనకి జెలటిన్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఇది మనకి పీల్ ఆఫ్ మాస్క్గా రెడీ అయిపోతుంది. పీల్ ఆఫ్ మాస్క్గా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం కూల్ చేసుకొని తర్వాత మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి. మీరు ఇన్ కేస్ జెలటిన్ పౌడర్ ప్లేస్లో పీల్ ఆఫ్ మాస్క్ని యూస్ చేస్తున్నట్లయితే పీల్ ఆఫ్ మాస్క్ తీసుకొని అందులో మీరు శంకుపూల వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో హీట్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఓకే, ఈ పీల్ ఆఫ్ మాస్క్ని ఎలా అప్లై చేసుకోవాలంటే నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు పీల్ ఆఫ్ మాస్క్ని అప్లై చేసుకోండి. ఒక లేయర్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది జెలటిన్ కనుక. ఓకే, దీనివల్ల ఏంటంటే మీ స్కిన్ మీద జిడ్డు, మురికి, ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు చూడనంత గ్లోగా అయితే మీ ఫేస్ని చూస్తారు. ఇది డ్రై అవ్వడానికి మనకి 20 మినిట్స్ అయితే పడుతుందండి. 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి, మొత్తం కూడా డ్రై అయిపోయింది. మనకి ఎలా ఉంటుందంటే ఇది ఒక పేపర్లా ఉంటుందన్నమాట. ఇది జెలటిన్ పౌడర్తో పీల్ ఆఫ్ మాస్క్ కనుక
కొంచెం పెయిన్ ఉంటుందండి. జెలటిన్ పౌడర్ అనేది మన స్కిన్ మీద ట్యాన్ని, ఫేషియల్ హెయిర్ని మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది. మనం ఒక ఫేషియల్ చేయించుకుంటే ఎంత గ్లో వస్తుందో దానికంటే 10 రెట్లు గ్లో అనేది జస్ట్ ఈ ఒక్క మాస్క్తోనే వస్తుంది. ఓకే, దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి. దీనివల్ల మన ఫేషియల్ హెయిర్ ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా అస్సలు ఉండవండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా వావ్ అంటారు. ఇక్కడ మీకు క్లియర్ కనపడుతుంది కదా, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్, అలాగే ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా అంటుకుంది. ఈ మాస్క్ అయితే నాకైతే చాలా క్లియర్గా కనపడుతుంది. నాకైతే సూపర్ హ్యాపీ అనిపించింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ శంకుపూలు, జెలటిన్ రెండిటి ప్రభావం అనేది మన స్కిన్ మీద చాలా బాగుంటుందన్నమాట. ఈ రెండిటి కాంబినేషన్స్తో మన స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. ఏదైనా పార్టీకి వెళ్తున్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు అనే ఒక 20 మినిట్స్ ముందు ఈ పీల్ ఆఫ్ మాస్క్ని ట్రై చేసినట్లయితే సూపర్గా వర్క్ అవుతుంది. నేను చెప్పాను కదండి, 5 రూపీస్లో కూడా మనకి పీల్ ఆఫ్ మాస్కులు దొరుకుతాయి. అందులో కూడా శంకుపూలు వాటర్ని మిక్స్ చేయొచ్చు. మొత్తం పీల్ ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చూసారు కదా ఫేస్ అయితే ఎంత బ్రైట్గా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, తర్వాత టోనర్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. టోనర్ కోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో 1/2 గ్లాస్ వరకు హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో 5 నుండి 6 శంకుపూలను యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అనేది అలా వదిలేద్దాం. 10 మినిట్స్కి కలర్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఇందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని ఏదైనా ఖాళీ బాటిల్లోకి షిఫ్ట్ చేసుకుంటే టోనర్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం డేలో 2 టైమ్స్ అనేది యూజ్ చేయొచ్చండి. నీట్గా ఫేస్ వాష్ చేసుకొని నైట్ పడుకోబోయే ముందు మార్నింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా 2 సార్లు యూజ్ చేస్తే మన స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనపడుతుంది అనమాట. ఫ్యూచర్లో మనకి రింకిల్స్, ఫైన్ లైన్స్ కూడా రావు. 10 మినిట్స్ తర్వాత అయితే స్కిన్ చాలా గ్లోగా మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేదైతే నైట్ క్రీమ్. ఈ నైట్ క్రీమ్ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్లిజరిన్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. ఇక్కడ నేను 1 స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేశాను. గ్లిజరిన్ ఎక్కడ దొరుకుతుందంటే ఎనీ మెడికల్ షాప్, ఏదైనా మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇన్ కేస్ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు శంకుపూలు వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే మన నైట్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఒక కంటైనర్లో షిఫ్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడమే. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఏం పాడవద్దు, చాలా చాలా బాగుంటుందన్నమాట. ప్రతిరోజు మీరు నైట్ నిద్రపోతున్నాం అనే ముందు రాసుకోండి, అలాగే మార్నింగ్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది మీకు మంచి మాయిశ్చరైజర్లా కూడా వర్క్ అవుతుంది. మీరు నైట్ క్రీమ్లా కూడా యూజ్ చేయొచ్చు. మీ ఫేస్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్, పిగ్మెంటేషన్, యాక్ని అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది. ముఖ్యంగా మీ స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. డైలీ వన్స్ అయినా ఖచ్చితంగా ఈ క్రీమ్ని అప్లై చేయడానికి ట్రై చేసేయండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ఈ ఒక్క రెమెడీతో మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు. ఈ శంకుపూలు అనేవి మన చుట్టుపక్కల ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంత దొరకని ఇంగ్రీడియంట్ కాదు. ఇన్ కేస్ మా చుట్టుపక్కల శంకుపూలు లేవు, మరి మేమేం చేయాలి అనుకుంటున్నారా? మీరు ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ వీటిని ఆర్డర్ పెట్టవచ్చు అనమాట. మనకి డ్రై పెటల్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సేమ్ రిజల్ట్స్ అండి. మీకు ఫ్రెష్గా దొరికితే అవి యూజ్ చేయండి, లేదనుకుంటే ఆన్లైన్లో కానీ ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ తెచ్చుకోండి. ఒక్కసారి యూజ్ చేసి చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. 1 వీక్లోనే మీ స్కిన్ మీద ఉన్న నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ క్లియర్ అయిపోతుంది. మీ స్కిన్ అనేది ఎంత డార్క్ కలర్లో ఉన్న స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంచి రెమెడీ అండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా ఇలాంటి రెమెడీ షేర్ చేయలేదు. ఇది ఆయుర్వేదిక్లో చాలా చాలా స్పెషల్ అనమాట. ఈ శంకుపూలు అయితే అన్నిట్లో కూడా యూజ్ ఇప్పుడైతే అందరికీ కూడా ఇవి అవైలబుల్గా ఉంటున్నాయి. అలాగే అందరికీ కూడా అన్ని రెమెడీస్ తెలియాలి కదా, సో అందుకే షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం 100% రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.